హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నేను మీకు రేషన్ బియ్యంతో బీరకాయ యాడ్ చేసి అట్లయితే ప్రిపేర్ చేయబోతున్నానండి. వీడియోలోకి వెళ్ళే ముందైతే ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూసిన వాళ్ళైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు లైక్లు చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. నా ఛానల్కి అయితే సపోర్ట్ ఇవ్వండి. కావాల్సిన ఐటమ్స్ అండి: బియ్యము పావు గ్లాస్ తీసుకున్నాను అనమాట. పావు కేజీ బియ్యం తీసుకున్నానండి. నానబెట్టేసుకుని ఉంచేసుకున్నాను ఆల్రెడీ నేను. కొమ్ము శనగలు ఒక గ్లాస్ బియ్యంకి 4 వంతులండి, అంటే 4వ భాగం వేసుకోవాలన్నమాట. ముందుగానే నానబెట్టుకున్నాను కొమ్ము శనగలను కూడా. ఎక్కువైనా తక్కువైనా నో ప్రాబ్లం అండి. నేను మామూలుగా అంచనాకి చెప్తున్నాను మీకు. బీరకాయ ఒకటి తీసుకున్నాను, కొబ్బరి చెక్క, అల్లము, పచ్చిమిర్చి తీసుకోవాలి. ముందుగా బీరకాయని, కొబ్బరిని, పచ్చిమిర్చిని, అల్లంని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. పొయ్యి మీద కళాయి పెట్టుకున్నానండి. ఆయిల్ పోసుకున్నాను, హీట్ ఎక్కుతుంది. అల్లము, పచ్చిమిర్చి వేసుకోవాలి, కలుపుకోండి. బీరకాయ ముక్కలు వేసుకోవాలి. తొక్క తీయవలసిన పని లేదండి. తొక్కతోనే నీట్గా కడిగేసుకొని కోసుకోండి. కలుపుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ముక్కలు కాసేపు మగ్గించుకోవాలి. బీరకాయ అయితే కాస్త వేగిందండి. ఇప్పుడు కొబ్బరి ముక్కలు వేసుకుందాం. కలుపుకోండి. కొబ్బరి ముక్కలు అయితే బాగా యాగవలసిన పని లేదండి. ఒక 2 నిమిషాలు, ఒక 3 నిమిషాలు అలాగే వేయించేసుకున్న తర్వాత ఆపేసుకొచ్చి స్టవ్. మొత్తం అన్నీ బాగా వేగినాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్పేసుకొని ఇందాక చూపించిన కొమ్ము శనగలు, బియ్యము మొత్తం మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి. చూడండి, పిండి ఇలా మొత్తం మిక్సీ పట్టేసుకున్నాను. మొత్తం అంతా ఇలా కలుపుకొని కన్సిస్టెన్సీ చూసుకోండి. అట్లు ఎలా వేయాలో అంతే ఉండాలండి. అంతకంటే చిక్కగా ఉండకూడదు, అంతకంటే పలచని కూడా అవ్వకూడదు. కొంచెం సాల్ట్ వేసుకుందాం, కలుపుకోండి. కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. మీద పాన్ పెట్టుకున్నానండి, హీట్ ఎక్కుతుంది. ఆయిల్ కూడా పైన వేసుకున్నాను. అట్టు వేసుకున్నామండి. ఇలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం మళ్ళీ పైన వేసుకోవాలండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. కొంచెం జీలకర్ర వేసుకోవాలి. అట్టయితే తిరగేసుకున్నామండి. ఇదిగోండి, ఇలాగా బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు కాల్చుకోవాలి. కూడా అలాగే కాల్చుకోవాలండి. వేసుకుందాం. మధ్యలోకి మడిచేసుకొని అట్లయితే తీసుకున్నామండి. అట్లన్నీ ఇదే స్టైల్లో వేసుకోవాలండి. ఎంతో టేస్టీగా ఉండే బీరకాయతో అట్లయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా, చాలా కమ్మగా ఉంటాయి. నేను ఎలా చేసాను అలా చెయ్యండి. టేస్ట్ అయితే అదిరిపోద్దండి. కొబ్బరి చట్నీతో తింటే ఎక్సలెంట్గా ఉంటుంది. బీరకాయలో ఫైబరు, తర్వాత పీచు పదార్థం ఉంటుందండి. బాడీకి చాలా చాలా ఉపయోగపడుతుంది. ఇలా చేసుకొని తినడం వల్ల మనం బీరకాయ తొక్క ఉంటుంది కదండి, దానివల్ల జీర్ణాశయానికి కూడా చాలా మంచిది అనమాట. కొమ్ము శనగల్లో కూడా ప్రోటీన్స్ ఉంటాయండి. ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. తొక్కతో యాడ్ చేస్తున్నాం కాబట్టి చాలా చాలా మంచిదండి. ఇది తినడం వల్ల ఐరన్ కూడా ఉంటుంది అన్నమాట. నా ఛానల్ అయితే కొత్త ఛానల్ అండి. మీరు అందరూ సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తా ఉంటే నేను మంచి మంచి వీడియోస్ అని పెట్టగలుగుతానండి. నా కొత్త ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం అయితే గంట సింబల్ని అయితే యాక్టివేషన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.